మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు హైదరాబాద్లో వారం వస్తే శనివారం వస్తే ఎక్కడ కూలుస్తారో అనే టెన్షన్ ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల గత 17-18 గంటలుగా నిర్విరామంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి అనేటువంటి ప్రకటన హైడ్రా చేసింది. 8 ఎకరాల దాకా స్వాధీనం చేసుకున్నాం అని చెప్తున్నారు ఈ 2 రోజుల యాక్షన్లోనే. ఏంటి స్టేటస్? డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఇప్పుడు శని ఆదివారాలు దాటి సోమవారం కూడా వచ్చేసింది. ఇప్పుడు అర్ధరాత్రి 2 దాకా కూల్చివేతలు పూర్తయింది. నిన్న మీరు అన్నట్టు 2 ప్లేసులు కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో, ఇప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో, నగర నడి ఒడ్డున ఐటీ కంపెనీలు ఉన్న ప్లేస్లో సీఎం గారి కొత్తవేటి దూరంలో జరుగుతుంది. అంటే ఏది ఉపేక్షించట్లే ఇక్కడ. అంటే ప్రత్యేకంగా మనుషులు నివసించే ప్లేసులు పక్కన పెడితే వ్యాపార వాణిజ్య సముదాయాలు ఏదైతే షెడ్లు వేసుకొని ఆక్రమణకు గురవుతున్నాయో నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మాదాపూర్లో ఇప్పుడు జరుగుతున్న కూల్చివేత చాలా మంది సామాన్యులు మాకు అన్యాయం జరుగుతుంది, నోటీసులు ఇవ్వలేదు అని ఈ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆవేదన ఉన్నమాట వాస్తవమే కానీ సార్, ఇక్కడ ఏంటంటే ఆ 5-10% ఆవేదన ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళకి అద్దెకి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆక్రమణలు చేసిన వాళ్ళు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణ చేసి అద్దెకి ఇచ్చినప్పుడు బఫర్ జోను ఎఫ్టీఎల్ ఉన్నప్పుడు వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చి వీళ్ళు క్యాటరింగ్ సర్వీసులు ఏదో చేసుకుంటున్నారు. కొన్ని వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు యజమానులకు ఇచ్చారని చెప్పి హైడ్రా చెప్తుంది. నోటీసు అందలేదని వీళ్ళు అంటున్నారు. ఇచ్చామని వాళ్ళు చెప్పకుండా ఎందుకు వాళ్ళకి సఫిషియెంట్ టైం కూడా ఇచ్చారు. వారం క్రితమే ఇచ్చారు. శనివారం ఇస్తే కూల్చివేతలు ఇప్పుడు అంతకుముందు 1 వీక్ ముందు నోటీసులు ఇచ్చారు. యజమానులు వీళ్ళకి చెప్పట్లే. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ ఉందంటే ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉన్నది. మీరన్నట్టు ఇది రూపాంతరం చెంది చట్టబద్ధత ఆర్డినెన్స్ వచ్చేసింది. 1905 చట్టాన్ని సవరించారు. అంటే ఎప్పుడు లేని విధంగా అన్ని అధికారాలు హైడ్రాకి బదిలీ చేశారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఆగట్ల, రూల్స్ ప్రకారం వెళ్తున్నారు. ఈ సిచ్యువేషన్స్లో సంపన్నులు నివసించే ప్లేసులు ఇప్పుడు అదే సంపన్నులకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్నారు, సామాన్యులకు మాత్రం కూలగొడుతున్నారు. ఇప్పుడు సామాన్యులు కాదు, ఇప్పుడు సంపన్నులే చాలామంది ఆక్రమణకు గురి చేస్తున్నారు. సామాన్యులు తెలియకుండా వాళ్ళ దగ్గర ఆక్రమణ ఆస్తుల్లో లీజుకు తీసుకోనో రెంట్కో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? బిల్డింగ్లు రేక్ షెడ్లు కట్టుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకి లాస్ అవుతున్నాయి. వీళ్ళు యజమానులు ఏం చేస్తున్నారు? ఆక్రమణ గురి చేసిన వాళ్ళు వాళ్ళకి తెలియదు ఇట్లా నోటీసులు వచ్చినాయి కూడా, ఏం చేయలే, మా దగ్గరికి రారులే అని. కాబట్టి ఏదైనా తీసుకునేటప్పుడు వాస్తవంగా ఉందా, లీగాలిటీ ఉందా లేదా, చట్టబద్ధ ఏ పరిధిలో ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదో గవర్నమెంట్కి కక్షగా మనం భావించకూడదు. ఇప్పుడు అనుకుంటే మాదాపూర్లో అక్కడ మొత్తం పార్క్ స్థలాన్ని కూడా వాణిజ్య అడ్డాగా చేసుకున్నారంట. వాళ్ళే అసోసియేషన్లు హైడ్రాకి ఫిర్యాదు ఇచ్చారు, అక్కడ కూలగొడుతున్నారు. ఇక్కడ ఏదైనా కానీ ఈ యొక్క గాలి, ఈ సెగ ఏదైతే ఉందో పక్క రాష్ట్రానికి కూడా తగులుతుంది. డెఫినెట్గా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఏపీలో ఏంటి ఏం కూలుస్తారు? ఇక్కడ ఇప్పుడు మొన్న తెలుసు, విజయసాయిరెడ్డి గారి కుమార్తె విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యింది. విశాఖపట్నంలో మనం చూసాం, భీమల దగ్గర నక్షత్ర హోటల్ 4 ఎకరాలు ఇచ్చేస్తే అది ఒడ్డున, బీచ్ ఒడ్డున అది కూలగొట్టేశారు. కోర్టులో బీచ్ ఒడ్డు కాదు, బీచ్ లోపలికే, బీచ్ లోపలే కూడా వేశారు. సరే, ఇక అధికారం ఉంది కానీ వేశారు. వాళ్ళ అమ్మాయిది కొట్టారు. మొన్న అది జరిగింది. నిర్ణయం జరుగుతుంది కాకినాడ ఈరోజు కాకినాడ మార్నింగ్ నుంచి జరుగుతుంది. కాకినాడ సిటీలో గత పాలకుల యొక్క దూరంపూడి అనుచరులు అంటున్నారు ఏదైనా కానీ అక్కడ కూలగొడుతున్నారు. మన రేపు ఏంటంటే, రేపు ప్రధానంగా ఏంటంటే మన బుడమేరు విజయవాడ ముంపు గురైంది. అది 90% ఆక్రమణకు గురైందని డిప్యూటీ సీఎం గారు ఉత్పాదనకంతా కారణం బుడమేరు. అది 2700 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే అండి కేశవ్ గారు, దాదాపు 270 ఎకరాలు ఆక్రమణకు గురైంది. దాంట్లో అయితే 3000 నిర్మాణాలు జరిగినాయి అంట. దాంట్లో 60% అయితే అత్యంత సంపన్నులు, రాజకీయ నాయకులు భవనాలు కట్టుకున్నారు. మరి ఇవన్నీ ఏం చేస్తారనేది దాని మీద కూడా కలెక్టర్ గారు నివేదిక పూర్తిగా ఇచ్చారు. ఎందుకంటే ముంపుకు గురై ప్రభుత్వ ఆస్తులు అంటే కూల్ చేస్తారు అక్కడ కూడా. ఇక ఈ నిర్మాణాలు అన్నిటిపైన అంతే. అంటే ఇప్పుడు ఇక్కడైతే జరుగుతుంది ఇది హైదరాబాద్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ క్రమంలోనే వెళ్ళకపోతే, ఎక్కడో చోట కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోతే ఇటువంటి విపత్తులు తీవ్ర నష్టం వరదలో వచ్చేది. ఎందుకంటే చివరికి అన్నీ కూడా ఆక్రమించుకుంటే ఏం మిగులుతాయి? ఇప్పుడు బుడమేరు అక్రమ కట్టడాలు లేకపోతే ఈరోజు విజయవాడ పరిస్థితి ఉండేది కాదు కదా. కాబట్టి ఇప్పుడు మొన్న విశాఖపట్నం, ఈరోజు కాకినాడ, రేపు బుడమేరు అన్నట్టుగా ఉంది. పక్కనున్న రాష్ట్రంతో స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఏమి మిగలవు అనేది పక్కగా నిక్కచ్చిగా 2 ప్రభుత్వాలు వెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ అనుసరిస్తున్నటువంటి విధానాలు దాదాపుగా ఏపీలో కూడా అవే ఫాలో అవ్వడానికి అవకాశం ఉందా, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి వ్యవస్థను కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాత బుడమేరు పైన యాక్షన్ మొదలైంది అంటున్నారు కాబట్టి అదే ఉన్నటువంటి వ్యవస్థలతోనే ముందుకు పోయే ఛాన్సెస్ ఉంటాయా?
అంటే ఇక్కడ హైదరాబాద్ అంటే ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ విస్తరిస్తుంది సిటీకి సముద్రాలు మళ్ళీ లీగల్ ఆస్పెక్ట్లో వచ్చి స్టేల్ చేస్తే అదో తలనొప్పి. తలనొప్పి. ఇదేందో చట్టం తీసుకొని 100 సంవత్సరాల చట్టాన్ని ఆర్డినెన్స్ రూపం తీసుకొచ్చి సర్వాధికారులు హైదరాబాద్ ఇచ్చేసరికి కూడా సరిపోయింది. కాబట్టి ఇంత కఠినంగా అక్కడ వ్యవహరించగలరంటే అంత కఠినంగా వ్యవహరించలేరు. ఆల్ పార్టీస్ ఉంటారు, ఈ ఒక పార్టీ అనేది సంబంధం లేకుండా. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? దశాబ్దాలుగా ఆక్రమణకు గురవుతుంది, కుచించుకుపోతుంది. 2700 కిలోమీటర్ల విస్తీర్ణం, 270 ఎకరాల ఆక్రమణ గురైందంటే బుడమేరి, అది కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో, సింగనగర్ పరిసర ప్రాంతాలు 90% ఆక్రమణలో రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారంటే, పక్కాగా విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారంటే దీన్ని ఎట్లా చేయాలి? వీళ్ళని వాళ్ళ మీద ఏం చేయాలి? దాని మీద విచారించి చెప్పాలా, నోటీస్ ఇవ్వాలా, సఫిషియెంట్ టైం ఇవ్వాలా? లేకపోతే ఇక్కడ మనం మూసీ నది ప్రక్షాళన కోసం మనం చూస్తున్నాం, నెక్స్ట్ లెవెల్ అది మొదలు పెడతాం అంటున్నారు. అది ఆల్రెడీ కొట్టేసే క్రమంలో వాళ్ళకి నిర్వాసితులకి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామంటున్నారు. మరి అక్కడ పరిసరాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఇప్పుడు 3000 నిర్మాణాలు బుడమేరు కట్టారు. ఖచ్చితంగా కట్టిన గంటలో సగం పేదవాళ్ళకి ఇచ్చి సగం వీళ్ళు అమ్ముకుంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళని ప్రొజెక్ట్ చేయొచ్చు కదా. అదే ఆ విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చేయాలి. సంపన్నులు రాజకీయ నాయకులు ఎక్కడైనా కట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళే మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చేయాల్సిందే. ఎందుకంటే కూల్చివేస్తే ఒక స్టార్ట్ చేస్తే అంటే ఆ భయం అనేది ప్రజల్లో, ఆక్రమణదారులు త్వరలో ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్తో ఏపీ కూడా అడుగులేసాం డెఫినెట్గా. ఇప్పుడు త్వరలో ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ బృందం వెళ్ళి హైదరాబాద్ రాబోతుందని తెలుస్తుంది. రేపు మాపు ఏం చర్యలు తీసుకుంటున్నారు? వాల్టా చట్టం ఏంటి? జిహెచ్ఎంసీ యాక్ట్ ఏంటి? ఇరిగేషన్ ఏంటి? ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు? ఏ విధంగా వాటర్ లెవెల్స్ని ఇక్కడ ఇది చేస్తున్నారు అనేది ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ తీసుకు. ఇక్కడ ఒక జిహెచ్ఎంసీ చట్టం అనే ఒక అడ్డం ఉంది కాబట్టి కొంత ఇబ్బంది. అక్కడ అసలు ఆ చట్టాలు ఏమి లేవు కదా. అవును, సిటీ కాబట్టి అది చూసి దాన్ని ఏ విధంగా లీగల్గా ప్రాబ్లం లేకుండా ప్రభుత్వ ఆస్తులు ఎలా సంరక్షించుకోవాలనే ఇదిగా కూటమి దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నట్టుగా స్పష్టం.